రైట్. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రధాన అంశాలను చూసాం. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో దాదాపు 450 కోట్ల రూపాయలు ఐటీ పార్కు ఏర్పాటుకు సింగపూర్ క్యాపిటల్ ల్యాండ్ తో ఒప్పందం చేసుకున్నటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. ఏ విధంగా చూడవచ్చు, గతంలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించారనేటటువంటి అంశాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి బృందం ఏ విధంగా అంటే పెట్టుబడులను ఆకర్షించింది అనుకోవచ్చు? రవి గారు, మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం. అమెరికా దాకా అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా దాకా, లేకుంటే హైదరాబాద్ నుంచి అమెరికా దాకా ఒకే రాజకీయాలు నడుస్తుంది చూస్తున్నాం. ఎవరిది గొప్ప అంటే ఎవరిది గొప్ప. ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. యుద్ధం నేను ఆపినా అంటే గత అధ్యక్షుడు జో బైడెన్, ఈ అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు కాబోయే అధ్యక్షుడు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. అట్లాగే మన రాజకీయాలు కూడా అట్లాగే ఏం తేడలేదు. గతంలో 40,000 కోట్ల రూపాయలు సింగపూర్కి వెళ్ళి తీసుకొచ్చాను పెట్టుబడి అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సరిగ్గా పోయిన జనవరిలో కదా, 1 year అయిపోయింది కదా. మరి 1 year అయితే ఏమైంది? దావోస్ పర్యటన ఇవన్నీ గతంలో చూసాం కదా మనం. ఏమైంది అనే ప్రశ్న వస్తుంది. రెండోది ఏమైందంటే, ఏవైతే దివాలా తీసిన కంపెనీలో, ఏవైతే పెద్దగా పలుకుబడి లేక పెద్దగా పెట్టుబడి పెట్టని కంపెనీలతో దివాలా తీసిన కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రతిపక్షం విమర్శిస్తుంది. అది ఎంతవరకు అనేది, ఎందుకంటే గత 5 years ఇదే కేటీఆర్ వెళ్ళొచ్చారు కదా, ఇవన్నీ సదస్సులకు, దావోద సదస్సు కానీ సింగపూర్ కానీ వెళ్ళొచ్చారు కనుక వాళ్ళని తెచ్చినా వీళ్ళని తెచ్చినా ఏమంటున్నారంటే మన ఖర్చు బారుడు లాభం మూరిడు అన్నట్టే ఉన్నదా అనే సమస్య అర్థమవుతుందా. అంటే వీళ్ళు తెచ్చిన పరిశ్రమలు అమలు అవుతున్నాయా, ఇక్కడ ఏమన్నా అవుతున్నాయా అనేది కూడా సందేహాస్పదమే. బాగా ఘనంగా చెప్పుకుంటున్నారు. వచ్చిన తర్వాతనేమో అవి ఇంకా వస్తాయి అని అంటున్నారు. కనుక వీటిని ఒక శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ఇప్పుడు వీళ్ళు గొప్పలు చెప్పుకోవడం కాకుండా గత 10 years వీళ్ళేం తెచ్చారు, ఇప్పుడు ఈ 2 years అంటే పోయిన సంవత్సరం ఒకటి, ఈ సంవత్సరం మొదలు పెడుతున్నారు కనుక పోయిన సంవత్సరం ఏం తెచ్చారని శ్వేతపత్రం విడుదల చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మనందరికంటే ఇప్పుడు జయేష్ రంజన్ గారు ఉన్నారు కదా, ఆయనకి బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఆయన అధికారి. మరి ఈ పెట్టుబడులు ఎంతవరకు వచ్చినాయి, ఎంతవరకు సాకారమైనవి అనేది తెలియాలి. ఇక ప్రజలకు కనపడేటువంటి రవి గారు, ఇప్పుడు ఉదాహరణకు అమెజాన్ పెద్ద సెంటర్ అమెరికా తర్వాత మన దగ్గర పెడుతున్నారు, కనపడుతుంది కదా. అట్లా కనపడే సెంటర్లు వచ్చి నేను చూసినమ్మా. కానీ పెట్టుబడి అనేది ఒక బ్రహ్మ పదార్థంగా మారిపోయింది రవి గారు. మీరు చెప్పుకుంటున్నారు, చెప్పుకున్నంతగా వస్తేనే నాకు అనుభవం చెప్తున్నారు. రైట్.